బ్యాక్ టు న్యూస్. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించే ప్రధాని మోదీ ఇవాళ కూడా పలు కీలక విషయాలపై మాట్లాడారు. రైతుల గురించి, పర్యావరణాన్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారు చేసేందుకు ముందుకు రావాలని యువతను కోరారు ప్రధాని మోదీ. కరోనా వేళ కూడా రైతులు కష్టపడి సాగు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలపై ప్రశంసలు కురిపించారు. రైతుల కృషిని కొనియాడుతూ మన వేదాల్లోనూ శ్లోకాలున్నాయని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని మోదీ తెలిపారు. किसानों की शक्ति से ही तो हमारा जीवन, हमारा समाज चलता है. हमारे पर्व किसानों के परिश्रम से ही रंग बिरंगे बनते हैं. हमारे अन्नदाता को, किसानों की जीवनदायिनी शक्ति को वेदों में भी बहुत गौरवपूर्ण रूप से नमन किया गया है. ऋग्वेद में मंत्र है, अन्नानाम पतये नमः, अन्नानाम पतये नमः, क्षेत्राणाम पतये नमः. अर्थात अन्नदाता को नमन है. వోకల్ ఫర్ లోకల్లో భాగంగా పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. అందుకు యువత ముందుకు రావాలని కోరారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందన్నారు ప్రధాని. ప్రపంచ ఆట బొమ్మల తయారీలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని, ఇది ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆట బొమ్మలు వినోదాన్ని పంచడమే కాకుండా పిల్లల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తాయన్నారు ప్రధాని మోదీ. ग्लोबल टॉय इंडस्ट्री 7 लाख करोड़ रुपये से भी अधिक की है. 7 लाख करोड़ रुपयों का इतना बड़ा कारोबार, लेकिन भारत का हिस्सा उसमें बहुत कम है. खिलौनों के साथ हम 2 चीजें कर सकते हैं. अपने गौरवशाली अतीत को अपने जीवन में फिर से उतार सकते हैं और अपने स्वर्णिम भविष्य को भी संवार सकते हैं. मैं अपने स्टार्टअप मित्रों को, हमारे नए उद्यमियों से कहता हूं, टीम अप फॉर टॉयज. आइए मिलकर खिलौने बनाएं. अब सभी के लिए लोकल खिलौनों के लिए वोकल होने का समय है. हम ऐसे खिलौने बनाएं जो पर्यावरण. పిల్లలు, పెద్దలు ఆడే కంప్యూటర్ గేమ్స్ ను రూపొందించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ఉన్న ఆటల్లో పాశ్చాత్య ప్రభావం ఉందన్నారు. భారత సంస్కృతికి అనుగుణంగా ఆటల్ని తీర్చిదిద్దాలని కోరారు. అందుకు స్టార్టప్లు, టీమప్లు కావాలన్నారు. పరోక్షంగా స్వయం సమృద్ధి భారత్ దిశగా అడుగులు పడాలని నొక్కి చెప్పారు మోదీ. हमारे देश में इतने आइडियाज हैं, इतने कंसेप्ट्स हैं, बहुत समृद्ध हमारा इतिहास रहा है. क्या हम उन पर गेम्स बना सकते हैं? मैं देश के युवा टैलेंट से कहता हूं, आप भारत में भी गेम्स बनाइए और भारत के भी गेम्स बनाइए. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలని పేర్కొన్నారు ప్రధాని మోదీ. భారతదేశ కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. దేశీయంగా తయారైన కు, చింగారి వంటి యాప్లకు ఆదరణ పెరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఇదే దిశలో మరిన్ని యాప్లను రూపొందించాలని కోరారు. एक ऐप है कुटुकी किड्स लर्निंग ऐप. ये छोटे बच्चों के लिए ऐसा इंटरेक्टिव ऐप है जिसमें गानों और कहानियों के जरिए बात बात में ही बच्चे मैथ, साइंस में बहुत कुछ सीख सकते हैं. इसमें एक्टिविटीज भी हैं, खेल भी हैं. इसी तरह एक माइक्रो ब्लॉगिंग प्लेटफॉर्म का भी ऐप है. इसका नाम है कू, KOO कू. इसमें हम अपनी मातृभाषा में टेक्स्ट, वीडियो और ऑडियो के जरिए अपनी बात रख सकते हैं, इंटरेक्ट कर सकते हैं. एक और ऐप है स्टेप सेट गो. ये फिटनेस ऐप है. अब कितना चले, कितनी कैलोरीज बर्न की, ये सारा हिसाब ये ऐप रखता है और आपको फिट रहने के लिए मोटिवेट भी करता है. कई बिजनेस ऐप्स हैं, गेम्स के ऐप्स हैं, जैसे इज इक्वल टू बुक्स एंड एक्सपेंस, जोहो वर्कप्लेस, FTC टैलेंट. आप इनके बारे में नेट पर सर्च करिए, आपको बहुत जानकारी मिलेगी. आप भी आगे आए, कुछ इनोवेट करें, कुछ इंप्लीमेंट करें.
మరోవైపు దేశ భద్రతలో జాగిలాల సేవను ప్రధాని మోదీ ప్రశంసించారు. 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్స్ అందుకున్న విదా సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేశారు. ఇటీవలే వీరమరణం పొందిన రాకీ అనే జాగిలం అందించిన సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్తగా పెంపుడు జంతువుల్ని తెచ్చుకోవాలనుకునేవారు దేశీయ జాతి సునకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు మోదీ. सोफी और विदा इंडियन आर्मी के श्वान है, डॉग्स है और उन्हें चीफ ऑफ आर्मी स्टाफ कमेंडेशन कार्ड से सम्मानित किया गया है. डॉग की डिजास्टर मैनेजमेंट और रेस्क्यू मिशंस में भी बहुत बड़ी भूमिका होती है. भारत में तो नेशनल डिजास्टर रिस्पांस फोर्स एनडीआरएफ ने ऐसे दर्जनों डॉग्स को स्पेशली ट्रेन किया है. कहीं भूकंप आने पर, इमारत गिरने पर, मलबे में दबे जीवित लोगों को खोज निकालने में ये डॉग्स बहुत एक्सपर्ट्स होते हैं. साथियों, मुझे यह भी बताया गया कि इंडियन ब्रीड के डॉग्स भी बहुत अच्छे होते हैं, बहुत सक्षम होते हैं. इंडियन ब्रीड्स में मुधोल हाउंड है, हिमाचली हाउंड है, ये बहुत ही अच्छी नस्लें हैं. राजपलायम, कन्नी, चिप्पी पराई और कोम्बाई भी बहुत शानदार इंडियन ब्रीड्स हैं. इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च भी भारतीय नस्ल के डॉग्स पर रिसर्च कर रही है. अगली बार जब भी आप डॉग पालने की सोचें, आप जरूर इनमें से ही किसी इंडियन ब्रीड के डॉग को. వచ్చే నెల 5వ తేదీన జరుపుకోనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రస్తావించిన మోదీ కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అయినా వాటన్నింటినీ అధిగమించారని, సాంకేతికతను వినియోగించుకొని విద్యార్థులకు చేరువయ్యారని మోదీ ప్రశంసించారు. तेजी से बदलते हुए समय और कोरोना के संकट काल में हमारे शिक्षकों के सामने भी समय के साथ बदलाव की एक चुनौती रख दी है. मुझे खुशी है कि हमारे शिक्षकों ने इस चुनौती को न केवल स्वीकार किया बल्कि उसे अवसर में बदल भी दिया है. पढ़ाई में तकनीक का ज्यादा से ज्यादा उपयोग कैसे हो, नए तरीकों को कैसे अपनाएं, छात्रों को मदद कैसे करें, ये हमारे शिक्षकों ने सहजता से अपनाया है और अपने स्टूडेंट्स को भी सिखाया है. आज देश में हर जगह कुछ न कुछ इनोवेशन हो रहे हैं. शिक्षक और छात्र मिलकर कुछ नया कर रहे हैं. मुझे भरोसा है जिस तरह देश में राष्ट्रीय शिक्षा नीति के जरिए एक बड़ा बदलाव होने जा रहा है, हमारे शिक्षक इसका भी लाभ छात्रों तक पहुंचाने में अहम भूमिका. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు ప్రకృతితో ముడిపడి ఉన్న సంబంధాన్ని మోదీ వివరించారు. ప్రతి వేడుకను పర్యావరణ హితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను ప్రస్తావిస్తూ వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఓనం వేడుక విశిష్టత నేడు ప్రపంచ నలుమూలలకు విస్తరించిందని, అంతర్జాతీయ ఉత్సవంగా మారుతోందన్నారు ప్రధాని మోదీ. हम बहुत बारीकी से अगर देखेंगे तो एक बात अवश्य हमारे ध्यान में आएगी. हमारे पर्व और पर्यावरण, इन दोनों के बीच एक बहुत गहरा नाता रहा है. जहां एक और हमारे पर्वों में पर्यावरण और प्रकृति के साथ सहजीवन का संदेश छिपा होता है, तो दूसरी ओर कई सारे पर्व प्रकृति की रक्षा के लिए ही मनाए जाते हैं. जैसे बिहार के पश्चिमी चंपारण में सदियों से थारू आदिवासी समाज के लोग 60 घंटे के लॉकडाउन, या उनके ही शब्दों में कहें तो 60 घंटे के बरना का पालन करते हैं. प्रकृति की रक्षा के लिए बरना को थारू समाज ने अपनी परंपरा का हिस्सा बना लिया है और सदियों से बनाया है. इस दौरान न कोई गांव में आता है, न ही कोई अपने घरों से बाहर निकलता है. और लोग मानते हैं कि अगर वो बाहर निकले या कोई बाहर से आया तो उनके आने जाने से लोगों की रोजमर्रा की गतिविधियों से नए पेड़ पौधों को नुकसान हो सकता है. बरना की शुरुआत में भव्य तरीके से हमारे आदिवासी भाई बहन पूजा पाठ करते हैं और उसकी समाप्ति पर आदिवासी परंपरा के गीत, संगीत, नृत्य जम करके उसके कार्यक्रम भी होते हैं. ओणम की धूम तो आज
दूर सुदूर विदेशों तक पहुंची हुई है। अमेरिका हो, यूरोप हो या खाड़ी देश हो, ओणम का उल्लास आपको हर कहीं मिल जाएगा। ओणम एक इंटरनेशनल फेस्टिवल बनता जा रहा है। साथियों, ओणम हमारी कृषि से जुड़ा हुआ पर्व है। ये हमारी ग्रामीण अर्थव्यवस्था के लिए भी एक नई शुरुआत का समय होता है। సెప్టెంబరు నెలను పోషకాహార మాసంగా పాటించాలన్నారు ప్రధాని మోదీ. బాల్యంలో అందే పోషకాలే మనిషి భౌతికంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు మోదీ. क्लास में एक क्लास मॉनिटर होता है, उसी तरह न्यूट्रिशन मॉनिटर भी हो, रिपोर्ट कार्ड की तरह न्यूट्रिशन कार्ड भी बने, इस तरह की भी शुरुआत की जा रही है। पोषण माह न्यूट्रिशन मंथ के दौरान माय गॉव पोर्टल पर एक फूड एंड न्यूट्रिशन क्विज भी आयोजित की जाएगी और साथ ही एक मीम कंपटीशन भी होगा। आप खुद पार्टिसिपेट करें और दूसरों को भी मोटिवेट करें। साथियों, अगर आपको गुजरात में सरदार वल्लभ भाई पटेल के स्टैच्यू ऑफ यूनिटी जाने का अवसर मिला होगा और कोविड के बाद जब वो खुलेगा और आपको जाने का अवसर मिलेगा, तो वहाँ एक यूनिक प्रकार का न्यूट्रिशन पार्क बनाया गया है। खेल खेल में ही न्यूट्रिशन की शिक्षा आनंद प्रमोद के साथ वहाँ जरूर देख सकते हैं।